స్థానిక ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పుల్ కార్డ్స్ ను పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పుల్ కార్డ్స్ ను శానిటరీ ఇన్స్పెక్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను సేకరించే పుల్ కార్డ్స్ పాడవడంతో పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో తాము 80,000తో 16 పుల్ కార్డ్స్ ను మరమ్మతులు చేయించి అందజేసినట్లు తెలిపారు. పుల్ కార్డ్స్ కు మరమ్మతులు చేయించిన గౌతమ్ రెడ్డికి పారిశుద్ధ్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందల వర్తి సత్య శ్రీహరి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ విజయవాడ నగరంలోని ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యాన ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి 16 తోపుడు బళ్ళను ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ తోపుడు బళ్ళ ద్వారా నగరంలో అంటే ప్రాంతంలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని అంతటినీ కూడా క్లీన్ చేయడానికి, పారిశుధ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో సాయిబాబా మందిరం నుంచి మేము తీసుకున్నాం. ఈ 16 బళ్ళని వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. ముఖ్యంగా గతంలో కూడా 4-5 బళ్ళు చొప్పున మాత్రం ఇచ్చేవాళ్ళం. ఈ రోజున 16 బళ్ళకి మొత్తం అన్ని హంగులతో వాటినన్నింటినీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ మందిరానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటాము అనేటువంటిది ఇప్పటికే మేము విజయవాడ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం అనేటువంటి, పరీక్ష ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇదే కాకుండా కెలామిటీస్ కనుక వచ్చినట్లయితే, వరదలు కానీ లేదంటే గతం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా కానీ కూడా ఈ గుడి నుంచి సహాయ సహకారాలు అందించడం. గతంలో మొన్న జరిగినటువంటి ఈ సింగనగర్ కెలామిటీకి సంబంధించినంతవరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రోజుల పాటు కూడా మేము సహాయం అందజేయటం అనేటువంటి జరిగింది. అందరికీ కూడా అన్నదానాన్ని చేయటం జరిగింది. డీప్లోకి లోపలికి కూడా వెళ్ళి చేయటం అనేటువంటిది. ఇదే కాకుండా మేము చదువుకుని మంచి మెరిట్ ఉండేటువంటి పిల్లలు మెడికల్ సీట్లు వచ్చి ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళకి సైతం ఐడెంటిఫై చేసి వాళ్ళని కట్టడం అనేటువంటి కూడా జరిగిందనేటువంటిది. ఇవే కాకుండా మేము అన్నదానాన్ని, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మేము దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. బాబా గారి యొక్క దయతో, ఆయన యొక్క ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానీకానికి యావత్తు కూడా ఈ మందిరం ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేటువంటిది, ప్రతి 15 రోజులకు ఒకసారి మెడికల్ క్యాంప్ అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుందని, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గల కారణం షిరిడి సాయిబాబా ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడిగా పేరు పొందినటువంటి ఈ బాబా మందిరం ద్వారా మేము చేయగలుగుతున్నాం అనేటువంటిది. ముఖ్యంగా ఇక్కడ బాబా గుడి ద్వారా ఇంత మంచి పని, ఎందుకంటే పుష్కాట్లు లేకుండా నగరపాలక సంస్థలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి వారి ఆరోగ్యానికి సంబంధించి పారిశుధ్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈరోజు ముత్యాలంపాడు బాబా గుడి ద్వారా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా అన్ని డివిజన్స్లో కూడా ఇంకెక్కడెక్కడ ఇటువంటివి ఉన్నాయో కూడా అవి కూడా చేస్తామని చెప్తున్నారు. ట్రస్ట్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.